హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏమంటే మా చేనుకి అయితే నైట్ మాకు కూడా మేము చూడలేదు. అంటే వేరే ఊర్లో పక్క ఊర్లో అయితే తరిమినారు, అదైతే వీడియో పెట్టినారు. మేమైతే ఏనుగులు అయితే వచ్చినాయి. చూడండి, ఇట్లా ఏనుగు అడుగు అనమాట ఇది. ఏనుగు అడుగు ఎంత వెడల్పు పడిందో చూడండి. బాగా అయితే కొంచెం అయితే అరటి చెట్లు, తర్వాత పప్పాయ చెట్లు ఇవన్నీ కూడా విచ్చేసి వెళ్ళిపోయినాయి. కసవన్నీ తినేసి వెళ్ళిపోయినాయి. కానీ ఏమైతే హాని అయితే చేయలేదు. ఎందుకంటే మేము చేను దగ్గరికి వెళ్ళలేదు నైట్, అందుకనేసి ఇంకా మా వాళ్ళు కూడా ఎవరు వెళ్ళలేదు. వేరే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వచ్చి నైట్ అంతా తరిమినారంట. ఇంకా పాపం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే నైట్ అంతా వచ్చి ఇంకా తరుముకుంటా అరుచుకుంటా ఇంకా అరుపులకి వీటిని అయితే పక్కాకైతే తరిమినారు. ఇంకా మాడిలోనే ఉన్నాయంట, ఎక్కడున్నాయో ఏమో తెలియదు, ఇంకా కనబడలేదు మాకైతే. చూడండి, మా చింటూ అయితే ఇక్కడంతా వచ్చి స్మెల్ పడతా ఉంది. ఇంకా నైట్ అయితే బాగా కుక్కలు అరుపులు అవన్నీ వచ్చినాయి. కాకపోతే మా వాళ్ళు ఇంకా భయపడి ఇంకా ఎవరు రాలేదు. ఏనుగులు అయితే ఉన్నాయి, రావద్దు అని చెప్పేసి అన్నారంట. ఇట్లా చూడండి, ఏనుగు దీని లోపల ఉండేది గడ్డలాగా ఉంటది కదా, అదైతే తినేసింది. లోపల అయితే వాటర్ ఉంది. దీని లోపల చూడండి, అరటి చెట్టు లోపల నీళ్ళు అయితే ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇట్లయితే వాటర్ అయితే వచ్చింది చూడండి, దీంట్లో ఎంత బాగున్నాయి కదా. ఇంకా కొన్ని అయితే ఇట్లా చెట్లు అయితే విరిచేసి ఇంకా తినేసి అట్లా వెళ్ళిపోయినాయి. రెండే వచ్చినాయి చూడండి. దీని నీట్ గా తోసేసి వెళ్ళిపోయింది, ఏ మాత్రం ముట్టుకోలేదు. రెండు ఆకులేమో తినింది, ఆకులు మాత్రమే తినేసి ఇంకా చెట్టు అలానే వదిలేసింది. ఇంకా దీన్ని నాటితేమో అవుతాదేమో అనేసి అన్నట్టు చూస్తా అన్నా. నాటితే అయితే అవుతుంది, బాగా వాటర్ వేసి బాగా గుయ్య తీసి నాటితే అవుతుంది అనుకుంటా. చూడండి, ఇంకా ఇట్లయితే దీని అయితే నాటొచ్చు అనుకున్నా. ఇంకా ఇటువైపు అయితే ఈ పక్క చెట్లన్నీ కూడా పాత చెట్లు ఉన్నాయి కదా, వాటినన్నిటిని కూడా ఇలా విరిచేసి ఇలా అయితే ఇక్కడ ఒక చెట్టు తినింది, ఆ పక్క ఒక చెట్టు తినింది. ఇంకంతా విరిచి పడేసి ఇంకా కొంచెం కొంచెమే తినింది, ఎక్కువ తినలేదు. ఇట్లా తినేసి ఇట్లా అయితే నాశనం చేసి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఆ పక్క అదే దీంట్లో వచ్చేసి ఈ పక్క చేనులంతా అడుగులు పడ్డాయి చూడండి. ఇవన్నీ అట్లే పోయేసి నీట్ గా ఇసుక బస్తాలో నింపి పెట్టినారు. దానంతా ఇలా చిందర బందరు చేసేసింది. కోపం వచ్చిందేమో ఏం లేదనేసి ఇంకా అలానే వదిలేసి ఇంకా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసి అయితే ఇక్కడ చూడండి, కసువు ఇది ఆవులు కసువు పెట్టింటే ఇక్కడ అక్కడక్కడ తినేసి ఒక దగ్గర మాత్రము రెడ్ కసువు ఉంది, దాన్ని మాత్రం 2 సార్లు అయితే బాగా పూర్తిగా తినేసి ధ్వంసం చేసింది. అడుగులు చూడండి, చాలా నీట్ గా కనబడతా ఉన్నాయి. ఇక్కడ అడుగులు పెద్ద పెద్ద అడుగులు పడినాయి చూడండి. నీట్ గా ఎంత నీట్ గా వచ్చిందో. ఇట్లయితే నేరుగా ఇలా వచ్చేసి బాగా తినేసి ఇంకా ఈ రోజు అయితే ఇలా వెళ్ళిపోయింది అనమాట. చూడండి, ఇక్కడ ఈ కసువే తినేసింది, 2 లైన్లు తినేది చూడండి. చిందరవందరగా తినేసి వెళ్ళిపోయింది. చూడండి ఎంత బాగా తినేసిపోయిందో. ఇంకా దానికి నచ్చలేదేమో, అందుకనేసి ఇంకా లేకపోతే కుక్కలు అరుపులకి ఏమైనా వెళ్ళిపోయిందా, లేకపోతే తరిముంటారేమో అనుకుంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. మా సింధు ఏదో చెప్తుంది వినేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా ఊరికి నైట్ అయితే ఏనుగులు వచ్చేసింది. దానికే మేము ఈరోజు పాలు పిన్నాక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మా వీడియోకి నన్ను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.